హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా మంచి టేస్ట్తో ముక్క మెత్తగా స్పైసీగా నోట్లో వేసుకుంటే పటాకులాగుండే స్పైసీ మటన్ దమ్ బిర్యానీ అయితే మనం ఈరోజు తయారు చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కూడా సింపుల్గా మటన్ దమ్ బిర్యానీని చేయగలరు. అచ్చం రెస్టారెంట్ హోటల్లో ఉండే టేస్ట్ లాగానే ఉంటుందండి. ఇంకా స్పైసీగా కూడా ఉంటుంది. బయట చప్పచప్పగా కాకుండా మనం ఇంట్లో స్పైసీగా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ అయితే తయారు చేసుకుందాము. అందుకోసము ఒక కడాయిని తీసుకోవాలండి. నేను ఈ కడాయిలోనే బిర్యానీని కూడా తయారు చేస్తున్నాను. ఇలా చేయటం వలన మనకి తక్కువ గిన్నెలు పడతాయండి. బిర్యానీ చేయడానికి మనకి టైం కూడా సేవ్ అవుతుంది. బ్రౌన్ ఆనియన్స్ ని ఈ స్టేజ్ లోనే తీసేయాలండి. కొంచెం వైట్ గా బ్రౌన్ గా ఉన్నప్పుడు తీస్తే అవి చల్లారిన తర్వాత మరింత బ్రౌన్ గా వచ్చేస్తాయి. మనం కావాలి అంటే ముందు రోజు కూడా బ్రౌన్ ఆనియన్స్ ని తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇవి పక్కన పెట్టుకొని ఆ ఆయిల్ ని కూడా పక్కన ఉంచుకోవాలండి. ఆ ఆయిల్ ని మనం తర్వాత బిర్యానీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1 kg మటన్ తో 1 kg రైస్ తో బిర్యానీ అయితే చేస్తున్నానండి. మార్కెట్ నుంచి మటన్ ని తీసుకొచ్చామండి. 1 kg మటన్ బిర్యానీ కని చెప్తే వాళ్ళు మీడియం సైజ్ లో ముక్కలను కొట్టిస్తారండి. అలా చిన్నగా కొట్టరు, మరీ అని పెద్దగా కొట్టకుండా మీడియం సైజ్ లో ముక్కలను కొట్టించుకొని నీట్ గా వాష్ చేసుకొని తీసుకోవాలి. లోకి 7-8 లవంగాలు, 4-5 యాలుకలు, అలానే 2 స్టార్ అనాస, 4-5 బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగనే 6 ఇంచుల చెక్కని ముక్కలుగా వేసుకోవాలి. ఇందులోకి మరాఠీ మొగ్గని తుంచి వేసుకుంటే ఫ్లేవర్ పడుతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని 2-3 జాపత్రుల్ని నలిపి వేసుకోవాలి. ఫ్రెష్ గా దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని మీ టేస్ట్ కి సరిపోయినట్టు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, మనం ముందు బ్రౌన్ ఆనియన్స్ కోసం వేయించి పెట్టుకున్న ఆయిల్ ని కూడా 2 గంటలు వేసుకొని స్పైసెస్ ముక్కకు బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా 10 మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే ఉప్పు, కారం, స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పడతాయి. ఇలా కలిపిన తర్వాతే ఇందులోకి 2 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. సుమారు 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ పెరుగు. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మరొక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ముక్కలు మంచిగా కలర్ఫుల్ గా వస్తాయి, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పొడవుగా చేసుకున్న 5-6 పచ్చిమిర్చిలను వేసుకుని బిర్యానీ మసాలాను కూడా వేసుకుని మరొక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక జాజికాయని తీసుకుని హాఫ్ జాజికాయని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తుడుముకొని వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వీధి వీధంతా గుమగుమలాడిపోతుంది. అలానే ఇందులోకి హాఫ్ లెమన్ ని కూడా పిండుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 గంటల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే ½ అన్ అవర్ పాటు అయినా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్ తర్వాత ముందుగా మనం బాస్మతి రైస్ అయితే నానపెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ ని తీసుకొని నానపెట్టుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మొత్తాన్ని కుక్కర్లోకి వేసుకొని కుక్కర్లో 1 గ్లాస్ కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి. కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని గెరెట్తో కలయి తిప్పి కుక్కర్ కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా చేస్తే మటన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక గిన్నెలోకి 4 లీటర్ల వాటర్ ని తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లోకి మనము హోల్ బిర్యానీ మసాలాను అయితే వేసుకోవాలి. చెక్క, బ్లాక్ యాలుకలు, లవంగాలు, షాజీరా, బండ పువ్వు, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 4 వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు 1 గుప్పెడు కల్లుపును కూడా వేసుకొని గెరటితో కలయి తిప్పి 15 మినిట్స్ హై ఫ్లేమ్ లో బాగా మరిగిస్తే ఇలా రంగు మారి ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు మనకి సముద్రం అంతా ఉప్పగా ఉంటేనే బిర్యానీ రైస్ అనేది మంచి టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు బాగా తెరలు కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ను కూడా వేసుకుని ఒకసారి గెరెటితో కలయి తిప్పి 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో చేసుకుంటే రైస్ ఈ విధంగా బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఒకసారి గెరెటితో రైస్ కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. మనకి రైస్ అనేది 50% కుక్ అయి ఉండాలి. ఇలా అంటే అన్నం అనేది విరిగిపోతే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇప్పుడు గంజి మొత్తం వాట్ చేసుకుని రైస్ ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ఈ విధంగా పర్ఫెక్ట్ గా మటన్ అనేది సూపర్ గా అయితే కుక్ అయిపోయింది.
అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. ఇలా మనకి మటన్ కూడా 80% కుక్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ లో బ్రౌన్ ఆనియన్స్ ఏ ప్యాన్ లో అయితే చేసుకున్నామో అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ ని అలానే ఉంచి మనం కుక్కర్ లో ఉడికించుకున్న మటన్ ని మొత్తాన్ని గ్రేవీతో సహా వేసుకోవాలి. ఇలా ఇందులోంచి కొంచెం గ్రేవీని పక్కకు తీసుకోండి. మనకి లాస్ట్ లో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గా రైస్ ని వేసుకుంటూ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలాను కూడా వేసుకుంటూ రైస్ ని మనం లేయర్స్ గా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసము కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ అది స్కిప్ అయిపోయింది. అలానే మనం గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా మటన్ లోంది, ఆ గ్రేవీ కూడా వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్. అల్యూమినియం ఫాయిల్ పేపర్ తో మొత్తాన్ని కవర్ చేసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండి పెట్టైనా కవర్ చేసుకోవచ్చు. మూతను పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ ని ఉంచి ప్యాన్ పైన ఈ బిర్యానీ కడాయిని పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వేడి వేడి స్పైసీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 30 నిమిషాలు స్టవ్ పైన సిమ్ లో కుక్ అవ్వాలండి. మరొక 30 నిమిషాలు విడిగా వదిలేసేయాలి. అప్పుడే నీరు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా స్పైసీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మటన్ దమ్ బిర్యానీని మనం ఎటువంటి గ్రేవీ కూడా అవసరం లేదండి. అంత టేస్టీగా ఎక్కువ గ్రేవీగా అయితే ఉంటుంది. చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా కుక్ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.